అక్కినేని వారసుడు అఖిల్ సినిమా థియేటర్లోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయిపోయింది. అయితే అఖిల్ నెక్స్ట్ చేయబోయేటువంటి సినిమాలు ఏంటి అని కూడా చాలామంది అక్కినేని ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ అఖిల్ గారి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా లేదని కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. రీసెంట్గా అఖిల్ పరిస్థితి ఏం బాలేదు. ఎప్పుడు కప్ కొట్టే సీసీఎల్లో కూడా కనీసం సెమీస్కి కూడా వెళ్ళని పరిస్థితిలో కూడా వచ్చారని కూడా టాక్ నడిచింది. సో కానీ ఒక సాలిడ్ అప్డేట్తో రాబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో మరి ఆ అప్డేట్ ఏంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సో అక్కినేని అఖిల్ గారి సినిమా ఆల్మోస్ట్ థియేటర్లోకి వచ్చి 2 ఇయర్స్ కూడా దాటిపోయింది. ఏజెంట్ మనందరికీ తెలిసిందే. ఏజెంట్ వచ్చి సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో ఏజెంట్ మూవీ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి అండ్ మమ్ముట్టి గారు కూడా అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అయినా ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని థియేటర్లోకి వెయిట్ చేసినా కానీ ఫ్యాన్స్ని నిరాశనే పరిచింది. ఎందుకంటే అది అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రావట్లేదు. దాని తర్వాత చాలా అంటే చాలా గ్యాప్ తీసుకున్నారు అఖిల్ గారు. గ్యాప్ తీసుకున్న తర్వాత అండ్ మరి నెక్స్ట్ సినిమాలు ఏంటి అని కూడా చాలా అంటే చాలా కథలు విన్నారు. అవేవి వర్కౌట్ అవ్వవు అని కూడా తెలిసింది. దాని తర్వాత జైనాబ్ గారితో ఎంగేజ్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ సెట్లోకి అడుగు పెడుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. మరి సెట్లోకి అడుగు పెడుతున్నారు, ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, ఎలాంటి ఇది లేదు అని కూడా అంటున్నారు. బట్ ఆల్రెడీ అఖిల్ గారు షూటింగ్లో పాల్గొంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి అంటే రీసెంట్గా వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరి గారి డైరెక్షన్లో ఒక రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో ఒక సినిమా షూట్ చేస్తున్నట్లయితే తెలిసింది. అంటే పూజా కార్యక్రమం కూడా కంప్లీట్ అయింది. బట్ దానికి సంబంధించినటువంటి ఏవి కూడా బయటికి పెద్దగా రాలేదు. సో ఇంటర్నల్గా పూజ చేసిన తర్వాత సినిమా ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అందులో అఖిల్ గారు కూడా పాల్గొంటున్నారన్న టాక్ కూడా ఉంది. సో రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ అట. దాంట్లో శ్రీలీల గారు హీరోయిన్గా నటిస్తుందని కూడా టాక్ నడుస్తుంది. సో అయితే ఈ సినిమాకి లెనిన్ అనే కాన్సెప్ట్లో అంటే లెనిన్ అనే టైటిల్ కూడా పెట్టాలని కూడా చిత్ర యూనిట్ భావిస్తుందట. సో మరి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఏదైనా సినిమా చేస్తే డెఫినెట్గా అఖిల్ గారు చేసినటువంటి సినిమాలన్నీ కూడా అంటే ఇండస్ట్రీకి వచ్చి ఎప్పుడో అయింది. బట్ అయినా కానీ ఆయనకు చెప్పుకోదగ్గ ఆ కటౌట్కి ఆయన చేసేటువంటి పర్ఫార్మెన్స్, అఖిల్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డ్యాన్స్ కానీ, యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. బట్ సరైన స్టోరీ లేదని కూడా ఫ్యాన్స్ నుంచి వెళ్ళి విమర్శలు వచ్చాయి. ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బట్ డైరెక్టర్ సరైన డైరెక్టర్ పడతలేడు. సో అలా పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందన్న టాక్ కూడా వినిపించింది. బట్ కాకపోతే ఈ టైంలో ఎప్పటికప్పుడు కూడా ఆయన చేసేటువంటి యాక్షన్స్ అన్నీ కూడా ఏజెంట్ కూడా చాలా కష్టపడ్డారు. బట్ అది డైరెక్టర్ ఫాల్ట్ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో మరి లెనిన్ అనే ఒక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అనేది కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఎందుకు అనంటే ఎప్పుడైనా అఖిల్ గారు చేసినటువంటి సినిమాలన్నీ కూడా అఖిల్ కావచ్చు, లేదంటే హలో కావచ్చు, లేదంటే మిస్టర్ మజ్ను కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా కంప్లీట్గా ఇవన్నీ ఒక ఏజెంట్ ఒకటి క్లాస్లో అంటే ఏంటంటే ఒక రా ఏజెంట్గా వర్క్ చేశారు, అది వేరే విషయం. బట్ ఇవన్నీ కూడా క్లాస్ సినిమాలే. ఎప్పుడు కూడా ఆయన విలేజ్ నేటివిటీని టచ్ చేయలేదు. సో మరి ఈ సినిమా అలా టచ్ చేస్తున్నారు. ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుందన్న టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే సిసిఎల్ మ్యాచెస్లో మనం చూసాం కంప్లీట్గా పెద్ద గడ్డంతో హెయిర్ తోటి కూడా వెనక పిలక వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది కూడా కేవలం ఆ సినిమా కోసం మాత్రమే అదంతా నెత్తి అంతా పెంచాడన్న టాక్ కూడా వినిపించింది. మరి అఖిల్ గారి మాస్ లుక్లో ఎలా ఉంటుందో చూడాలి. బేసిక్గా ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయన నుంచి ఒక సాలిడ్ హిట్ కావాలని. సో ఎట్టకేలకు అఖిల్ గారి బర్త్డే ఉంది. సో ఆ బర్త్డే రోజున గ్లిమ్స్ కానీ లేదంటే టైటిల్ లాంచ్ పోస్టర్ కానీ రిలీజ్ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఒక సాలిడ్ అప్డేట్ తోటి అఖిల్ గారి బర్త్డే సో సందర్భంగా ఆ రోజు రాబోతుంది అన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో చూడాలి మరి అఖిల్ గారి బర్త్డే వరకు అయితే వెయిట్ చేస్తే ఇన్ కేస్ ఒకవేళ దానికి సినిమాకి సంబంధించి మన నిజంగానే రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో స్టోరీయా, దాంట్లో శ్రీలీల గారు అయితే హీరోయిన్గా డెఫినెట్గా నటిస్తుందట మరి. సో ఒకవేళ వస్తే డెఫినెట్గా అది ఒక కంబ్యాక్ అవ్వచ్చు. ఎందుకు అంటే మా సినిమాలు ఇంతవరకు ఆయన బేసిక్గా విలేజ్ నేటివిటీకి సంబంధించిన సినిమాలు చేయలేదు. ఈ సినిమా చేస్తే మాత్రం చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది అండ్ కొత్తగా ఉంటుంది కాబట్టి ఆడియన్స్ కూడా డెఫినెట్గా నచ్చుతుంది అన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో మొత్తంగా చూడాలి మరి అఖిల్ గారి బర్త్డే వరకు వెయిట్ చేస్తే ఒక సాలిడ్ అప్డేట్ అయితే ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. సో మరి అఖిల్ గారి సినిమాలు అంటే బేసిక్గా ఆయన సినిమాలో మాస్ లుక్లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మరి ఇప్పుడు విలేజ్ నేటివిటీ బ్యాక్గ్రాఫ్లో అది కూడా రాయలసీమ బ్యాక్గ్రాఫ్ అంటే ఇంకా అసలుకి అదొక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. సో మరి ఇదే కాన్సెప్ట్లో ఉంటే మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.